ఈరోజు నేషనల్ ఇన్సైనియా అంటే జాతీయ చిహ్నాలు. సో ఇప్పుడు జాతీయ చిహ్నాలు అనే అంశము లేకుండా దాని మీద మాక్సిమం ఒక 10 డిఎస్సీలు జరిగితే కనీసం 7-8 డిఎస్సీలో దాని మీద పెట్టుంటది. సో నేషనల్ ఇన్సైనియా లేదా జాతీయ చిహ్నాలు, దీని మీద నేను ఒక 4-5 బిట్లు అడుగుతాను. చాలా ఈజీ ఉంటది. మీకు లోయర్ క్లాసెస్ లో కూడా దీని మీద కొన్ని లెసన్స్ ఉన్నాయి, అందుకని ఖచ్చితంగా దీని మీద పెట్టిస్తా ఉంటాడు. సరే, ఇప్పుడు చాలా సింపుల్ గా ఉండేటి అడుగుతున్నాను. అయితే ఇప్పుడు నేను అడిగేటివి గతంలో డిఎస్సికి అడిగిన బిట్లే. ట్రై చేయండి అమ్మా, ట్రై టు ఆన్సర్. జాతీయ జెండాని రూపొందించిన పింగళి వెంకయ్య ఈ గ్రామానికి చెందినవాడు అని అడిగాడు. మీరు సెర్చ్ చేసి చెప్పొద్దు, తెలిస్తే చెప్పండి, లేకపోతే లేదు. తెలియదు సార్, గ్రామం పర్టికులర్ గా తెలియదు సార్. ఓకే ఓకే, కాదు కృష్ణా జిల్లా బట్ల పెనమర్రు. నేను అన్ని రాపిస్తాలే. డిఎస్సికి అడిగిన బిట్లు ఇవన్నీ. తర్వాత జాతీయ చిహ్నములో అంటే సింహతలాటములో ఎద్దు దేనికి సంకేతము అని అడిగాడు. ఓకే, వదిలేయండి. తెలిస్తే ఆన్సర్ చేయండి, లేకపోతే పౌరుషానికి. సరే, స్థిరత్వానికి, శ్రమకి, స్థిరత్వానికి. తర్వాత వందే మాతరం గేయాన్ని ఆంగ్లంలోకి ఎవరు అనువదించారు అని అన్నాడు. ఇంతసేపు ఆన్సర్ చేస్తున్నారంటే దీని మీద మీకు ఐడియా లేదని. ఓకే, నెక్స్ట్ ఆర్మీ నేవీ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ దళాలు జాతీయ గీతాన్ని ఆలపించేదానికి ఎంత టైం తీసుకుంటారు? ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ 20 seconds, సార్. కాదు. సరే, 57 కాదు. జనగణమన అనేది ఏ గ్రంథం నుండి స్వీకరించబడింది? గీతాంజలినా? కాదు. ఓకే, జాతీయ పుష్పము తామరలో ఎన్ని అబ్జాలు ఉంటాయి? 9. 9 ఉంటాయా? సరే అండి, సరేలే. ఇక మనం పాఠానికి వద్దామా? సో ఇప్పుడు దీంట్లో అంటే కొండ గుర్తులు ఏముండవమ్మా, ఓన్లీ ఇన్ఫర్మేషన్. ఇది చాలా విలువైన సమాచారము. ఓకేనా? దీన్ని జాగ్రత్తగా వినండి. ఆ సమాచారాన్ని గ్యాదర్ చేయాలంటే నాకు ఎంతో టైం పట్టుంటది. ముందు మనము దీని మీద అంటే బోర్డుతో కూడా పెద్ద పని ఉండదు, ఓన్లీ ఇది ఓరల్ గానే ఉంటది అన్నమాట మొత్తం. సరే, నేను స్లోగా చెప్తూ ఉంటాను, ముందు వినండి, ఆ తర్వాత నోట్స్ రాద్దాం. ఈ జాతీయ చిహ్నాలు అన్నప్పుడు వీటి కింద మనం వేటిని గురించి చర్చించుకుంటాం. జాతీయ చిహ్నాలు అంటే ఫస్ట్ జాతీయ ముద్ర లేదా అధికార ముద్ర. జాతీయ ముద్ర లేదా అధికార ముద్ర, జాతీయ గేయం, జాతీయ గీతం, జాతీయ జెండా, జాతీయ క్యాలెండర్, జాతీయ జంతువు, జాతీయ పక్షి. ఓకేనా? అలానే జాతీయ వృక్షము, జాతీయ ఫలము, జాతీయ స్వీటు, జాతీయ పానీయము. ఇట్లా టోటల్ గా వీటన్నిటిని కలిపి నేషనల్ ఇన్సైనియా లేదా జాతీయ చిహ్నాలు అంటారు. వీటిలో మొట్టమొదటిది జాతీయ చిహ్నం, దాన్నే అధికార ముద్ర లేదా జాతీయ ముద్ర అని కూడా అంటారు, నేషనల్ ఎంబ్లం. సో ఈ నేషనల్ ఎంబ్లం లేదా జాతీయ ముద్ర అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు రన్నింగ్ నోట్స్ అయితే రాయలేరమ్మా, కొంచెం ముందు వినండి, తర్వాత రన్నింగ్ నోట్స్ రాదురు. నోట్స్ చెప్తాను, ముందు దాని మీద ఒక ఐడియా రావాలి. మొన్న మనం ఏదో చెప్పుకున్నాం అలా.
అలా ఈ జాతీయ చిహ్నాల్లో ఫస్ట్ మనం సింహ తలాటము అనే ఒక కాన్సెప్ట్ తీసుకుంటాం. లయన్ క్యాపిటల్ లేదా సింహ తలాటం. ఈ లయన్ క్యాపిటల్ లేదా సింహ తలాటము అనేది ఏంటి అంటే మీ అందరికీ దాని మీద ఐడియా ఉంది. ఇది అశోకుడు యొక్క మామూలుగా అశోకుడు చరిత్రలో మీకు అశోకుడు అనే ఒక గొప్ప చక్రవర్తి మన చరిత్రలో వస్తాడు. అయితే అశోకుడు రాజ్యానికి వచ్చిన తర్వాత ఆయన ఒక యుద్ధం చేయాల్సి వచ్చింది. అదే కళింగ యుద్ధం. ఈ కళింగ యుద్ధంలో సరే చారిత్రక పుస్తకాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రాస్తుంటారు లేదు, మరి యూట్యూబ్లు వచ్చేసిన తర్వాత అయితే గందరగోళంగా చెప్పేస్తున్నారు. సరే మొత్తం మీద అశోకుడు కళింగ యుద్ధంలో చాలా మందిని చంపాడు. ఇలా ఆయన చంపిన తర్వాత ఒక రోజు ఆ యుద్ధ భూమిలో యుద్ధం జరుగుతున్నప్పుడు వెనుదిరిగి చూస్తాడు. ఆ వెనుదిరిగి చూసినప్పుడు అంత ఆహాకారాలు, ఆర్తనాదాలు, మొత్తం రక్తపాతం, శవాల గుట్టలు పడి ఉంటాయి. ఒక్కసారి దాని మీద దృష్టి పోయిన తర్వాత ఆయన మనసు పక్కావికలం అయిపోతుంది. అరే నా రాజ్య ప్రజల కోసంగా మరి వీళ్ళు నేను చంపానే, ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం చేశాను అని వెంటనే ఆ అందుకున్న కత్తిని కింద పడేసి యుద్ధాన్ని ఆపేస్తాడు. అలా ఆ యుద్ధ భూమిలో ఆయనకి ఒక ఆలోచన, ఒక మార్పు, ఒక పరివర్తన కలుగుతుంది. దీన్ని దమ్మ అని పిలుస్తాం. ఇంకా యుద్ధం అయిపోయిన తర్వాత ఆయన ఇంటికి పోయిన తర్వాత ఆ బౌద్ధ ఆచార్యుడు, వాళ్ళ గురువు బౌద్ధాచార్యుడు ఉపగుప్తుడు అనే అతడు ఆయన దగ్గరికి వెళ్ళి పలకరిస్తాడు. అప్పటికే అశోకుడు చాలా దిగులుగా ఉంటాడు అనమాట. కనీసం వారం రోజులు అన్నం నీళ్ళు ముట్టుకోకుండా ఉన్నాడు. అప్పుడు ఆయన బౌద్ధ దీక్ష ఇస్తాడు. ఇలా ఈయన యుద్ధంలో ఆ యుద్ధ భూమిలో ఆయనకు వచ్చిన ఆ ధర్మము అనే ప్రక్రియ అయితేమి, ఉపగుప్తుడు అనే బౌద్ధాచార్యుడు ఇచ్చిన దీక్ష అయితేమి, ఆయన ఇంకెప్పుడు యుద్ధాలు చేయకూడదు, ప్రపంచ శాంతి కావాలి అనే ఒక ఆలోచనకు ఆయన వస్తాడు. ఇలా వచ్చి తాను కనుక్కున్న ఆ ధర్మాన్ని ప్రపంచం నలుమూలలా తెలియజేయాలని అనుకుంటాడు. ఈ విధంగా అనుకొని దానికంటూ ఒక సింబాలిక్ గా ఒక స్తూపాన్ని కట్టాలనుకుంటాడు. మొత్తం మీద దాదాపు 84,000 స్తూపాలు ఆయన కడతాడు. వీటిల్లో సారనాథ్ అనే ప్రాంతాన్ని ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు. సారనాథ్ అనే ప్రాంతం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడంటే, సారనాథ్ అనే దాంట్లో గౌతమ బుద్ధుడు తాను ఆర్జించిన జ్ఞానాన్ని మొదటిసారిగా తన శిష్యులకు బోధించిన ప్రాంతం ఆ సారనాథ్. ఈ సారనాథ్ ప్రాంతంలో ఈయన ఏం చేస్తాడు అంటే ఒక స్తూపాన్ని కట్టిస్తాడు. అదే సారనాథ్ స్తూపం. ఈ సారనాథ్ స్తూపము అనేది ఒక రౌండ్ షేప్ లో ఉంటుంది. అది దాన్ని అలా చూసినప్పుడు మనము మొత్తము కిందంతా పీఠం ఉంటుంది, పైన 4 సింహాలు ఉంటాయి. అంటే రౌండ్ షేప్ లో ఉంటుంది. దాన్ని మనం ఫోటో తీసినప్పుడు అది పారాబోలా షేప్ లో కనిపిస్తుంది అనమాట. అంటే అవతల వైపుని మనం చూడలేము. అంటే మొత్తం మీద ఏంటి అంటే 4 సింహాలు ఉంటాయి. ఈ 4 సింహాలు ఉంటాయి. 4 సింహాలు దిగువన పీఠం ఉంటుంది. అది కూడా రౌండ్ షేప్ లో ఉంటుంది. దీన్ని ముద్రించినప్పుడు 3 సింహాలు, ఒక చక్రం మాత్రమే కనిపిస్తుంది. ఈ రూపము అనేది చాలా మందికి మనకు అర్థం కాదు. అసలు ఏంటయ్యా ఈ 4 సింహాలు ఏంటి, ఈ 4 ధర్మచక్రాలు ఏంటి అనే విషయం మనకు అర్థం కాలేదు. చూస్తే వాళ్ళు చూసినట్టు. కానీ 1837లో జేమ్స్ ప్రిన్సెస్ అనే ఒక జర్మన్ చరిత్రకారుడు పరిశోధన చేసి భారతదేశాన్ని చాలా గొప్పగా పరిపాలించాడు చక్రవర్తి అశోకుడు అని ఆయన మీద పరిశోధన చేస్తూ కొన్ని వివరాలు మనకు తెలియజేస్తాడు. ఈ విధంగా తెలియజేయడం ద్వారా మనకు అశోకుడు పరిపాలించాడని, ఆయన యుద్ధాలు చేశాడని, ఆ తర్వాత ధర్మము అనే దాన్ని ఆయన కనుక్కున్నాడని, ఇలాంటి మొదలగు విషయాలు ఆయన తెలియజేస్తే అప్పుడు మన వాళ్ళు కూడా పరిశోధన చేస్తారు. సరే, మొత్తం మీద ఆయన కట్టించిన ఆ అశోకుడు ధర్మచక్రం, అది ఆ స్తూపం ఉందే, ఆ సారనాథ స్తూపం, దీని యొక్క ఆంతర్యం ఏంటి, దాని యొక్క మరి ఆ సింబాలిజం ఏంటి అనే దాన్ని పరిశోధిస్తే దాంట్లో కొన్ని విషయాలు మన వాళ్ళకి అర్థమైనాయి. ఇప్పుడు ఈ 4 సింహాలు యాక్చువల్ గా ఈ 4 సింహాలు అనే వాటిని భారత ప్రభుత్వము అనేది మళ్ళీ మనకి ఒక అన్వయింపు వేరుగా ఉంది. అశోకుడి యొక్క ధర్మము వేరుగా ఉంటుంది. మనం రెండింటిని డిస్కస్ చేద్దాం. ఈ పైన ఉండే 4 సింహాలు అశోకుడి ధర్మాన్ని 4 దిక్కులకి మోసుకోబోతాయని అర్థం. అయితే అది అశోకుడి ఫిలాసఫీ ప్రకారం అది. అయితే
మనము దాన్ని ఆ 4 సింహాలని ఏ విధంగా మనం తీసుకున్నాము అంటే, మీరు P² C² అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది ఎన్నిసార్లు మీరు చదివినా మర్చిపోతా ఉంటారు. P² అంటే పవరు, ప్రైడ్. పవర్ అంటే శక్తి, ప్రైడ్ అంటే గర్వం. అలానే C² అంటే సార్ వాయిస్ రావడం లేదు సార్. వాయిస్ రావట్లేదు. కరెక్ట్. ఓకే, ఇప్పుడు వస్తుంది చూడండి. P² C² అని గుర్తుపెట్టుకోవాలి. రాపించేటప్పుడు చూస్తున్నాయి కదా, వాటి యొక్క అర్థం ఏందో చెప్పాను. ఇప్పుడు ఆ 4 సింహాలకు దిగువన కట్టేది మళ్ళీ. మాకు సార్ కరెక్ట్ కట్ అయిపోయింది. వినిపించలేదు సార్. మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఏమ్మా వాయిస్ కట్ అయింది C² సార్. మాత్రం మళ్ళీ చెప్పారు ఒకసారి సార్. చెప్పండి. సో ఇప్పుడు సారనాథ్ స్తూపము అనేది వినిపించిందా? P² C² చెప్పండి సార్ అక్కడి వరకు. P² C² అంటే P అంటే పవర్, అంటే Pలో 2 ఉన్నాయి కదమ్మా. కట్టెస్ అంటే మరి ఓకేనా? ఓకే సార్. Pలో 2 ఉన్నాయి కాబట్టి ఒకటి పవరు, ఇంకోటి ప్రైడ్. ప్రైడ్ అంటే గర్వము, అంటే శక్తి, గర్వము, కరేజ్. కరేజ్ అంటే ధైర్యము. అవన్నీ నేను రాపిస్తాలే. నేను మామూలుగా మీరు వినండి, నోట్స్ అదే ముందు పాఠం వినండి, నేను అవన్నీ మళ్ళీ రాపిస్తాను. నోట్స్ రాపిస్తాను. ఇంపార్టెంట్ ఈ టాపిక్. వినండి జాగ్రత్తగా, రాపిస్తారు మరి. తర్వాత కట్టసి. ఈ 4 సింహాలు 4 దిక్కుల్ని సూచించడం అనే దాంతో పాటుగా ఇవి ఈ 4 అర్థాలుగా భారత ప్రభుత్వం వీటిని భావిస్తుంది. తర్వాత సింహాలకు దిగువన పీఠం ఉంటుంది. ఈ పీఠ భాగంలో మొత్తం 4 ధర్మచక్రాలు ఉంటాయి. కానీ ముద్రించినప్పుడు ఒక ధర్మచక్రమే మనకు కనిపిస్తుంది. మిగిలిన 3 ధర్మచక్రాలు కనిపించవు. 2 ధర్మచక్రాలు ఎడ్జ్లో కనిపిస్తాయి, ఒక ధర్మచక్రం వెనక వైపు ఉంటుంది. అంటే ఒక ధర్మచక్రాన్ని మనం చూస్తాం. ఇప్పుడు మీకు సింహతలాటం అనే దాన్ని కనుక చూస్తే అది కరెన్సీ మీద కావచ్చు, ఎక్కడైనా సరే మన సర్టిఫికేట్లో కావచ్చు, నేషనల్ ఎంబ్లం, ప్రతి భారతీయుడికి దీంతో సంబంధం ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా మీరు కరెన్సీ మీద కనుక తీస్తే ఆ బొమ్మ అది ఉంది కదా, దాన్ని చూస్తేనే మనకు అర్థమైపోతుంది. అలా మనం ముద్రించినప్పుడు ఒక ధర్మచక్రం కనిపిస్తుంది, ఎడ్జ్లో 2 ఉంటాయి, వెనక వైపు ఒకటి ఉంటుంది. మళ్ళీ ఈ ప్రతి 2 ధర్మచక్రాలకు మధ్యలో ఒక జంతువు ఉంటుంది. దాన్ని కూడా మనం గమనించవచ్చు. అంటే ఇక్కడ ముద్రించినప్పుడు వెనక వైపు, అదే ఎడమ వైపు, కుడి వైపు అని తీసుకోవాలి. అంతేగాని ఈ సారనాథ్ ఎక్కడుందో అక్కడికి పోతే ఎడమ కుడి అనేది మనం చెప్పలేం. అప్పుడు కేవలం ఉత్తరం, తూర్పు, దక్షిణం అటు చెప్పగలమే కానీ ఎడమ కుడి అనేది అలా చెప్పలేం. ముద్రించినప్పుడు మాత్రం చెప్తాం. అలా చూసినప్పుడు ధర్మచక్రానికి ఎడమ వైపు గుర్రం ఉంటుంది, కుడి వైపు వృషభం ఉంటుంది, వెనక వైపు అంటే పీఠానికి వెనక వైపు సింహము, అలానే ఏనుగు ఉంటాయి. పైన 4 సింహాలు ఉంటాయి. ఇప్పుడు ఇది చూడండి, చాలా సార్లు అడిగిన బిట్ అనమాట. వీటిల్లో పైనుండే 4 సింహాలు చెప్పుకున్నా అనమాట. ఏం చెప్పున్నాడు? P² C² అని చెప్పుకున్నాను. అలానే ఇప్పుడు కింద అసలు ఏంది ఈ ధర్మచక్రం అనేది కన్నా చూస్తే, ధర్మచక్రంలో మొత్తం 24 ఆకులు ఉంటాయి. ఈ 24 ఆకులు దేనికి గుర్తు అంటే, అది ధర్మాన్ని, అంటే ధర్మము అనేది మనము ధర్మాన్ని కాలము ద్వారా అర్థం చేసుకోవచ్చు. రకరకాల ధర్మాలు ఉంటాయి. ప్రాకృతిక ధర్మం, కాలధర్మం, సృష్టి ధర్మం, స్నేహ ధర్మం, పితృధర్మం, మాతృధర్మం, ఇట్లా. ఇప్పుడు ఈ కాలధర్మంలో సూర్యుడు ఉదయిస్తాడు, మళ్ళీ అస్తమిస్తాడు ఒక రోజు అన్నప్పుడు 24 గంటలు. అలా కాలము ఏ విధంగా అయితే ధర్మబద్ధంగా నడుస్తుందో మనం కూడా ధర్మబద్ధంగా నడవాలి అనే కాన్సెప్ట్ తో అలా 24 ఆకులు పెడతాడు. ఈ ధర్మచక్రం అనేది అభివృద్ధి లేదా మార్పు లేదా ప్రగతికి దాని గుర్తుగా భావించవచ్చు. ఇక ధర్మచక్రానికి ఎడమ వైపున గుర్రం ఉంటుంది. ఇది వేగానికి, నమ్మకానికి గుర్తు. ధర్మచక్రానికి కుడి వైపున వృషభము లేదా ఎద్దు ఉంటుంది. ఇది శ్రమకి, స్థిరత్వానికి గుర్తు. పీఠానికి వెనక భాగంలో సింహము మరియు ఏనుగు ఉంటాయి. ఇక సింహము నీతికి, రాజసానికి గుర్తు.
పైనుండే 4 సింహాలు ఇందాక చెప్పా P² C² అని. ఇక్కడ ఈ సింహము నీతికి రజసానికి గుర్తు, ఏనుగు బలానికి దృఢత్వానికి గుర్తు. ఈ విధంగా అంటే అశోకుడు ఏం చెప్పాలనుకున్నాడంటే, మనిషికి ప్రియమైన మనిషి ఈ ప్రకృతి నుంచి అనేక అంశాలు, అంటే అది ధార్మిక, అలానే మరి గొప్ప గొప్ప సాత్విక అంశాలు, వీటన్నిటిని మనం నేర్చుకోవచ్చు. జంతువుల నుంచి కూడా కొంత అంశాన్ని మనం నేర్చుకోవచ్చు. ఆ కాన్సెప్ట్ సింహతలాటంలో పీఠ దిగువ భాగంలో సత్యమేవ జయతే అనే ఒక వాక్యం, ఒక మాట రాసి ఉంటుంది. ఈ సత్యమేవ జయతే అంటే అర్థం ఏంటంటే సత్యమే గెలుస్తుంది అని. మరి ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే, ఇది ఆల్రెడీ అశోకుడి కంటే ముందు కాలంలో, అప్పుడు ఆ కాలాన్ని ఆర్యకాలం లేదా వేదకాలం అంటారు. ఈ వేదాలు మీకు ఐడియా ఉంది, వేదంలో 4 భాగాలు ఉంటాయి. ఈ వేదంలో చివరి భాగాన్ని ఉపనిషత్తు అంటారు. ఉపనిషత్తులు 108 ఉన్నాయి. ఈ 108 ఉపనిషత్తుల్లో ముండకోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. ఆ ముండకోపనిషత్తులో నుంచి ఈ వాక్యాన్ని తీసుకున్నారు. ముండకోపనిషత్తులో దీని యొక్క పూర్తి రూపము సత్యమేవ జయతే నా అమృతం. ఈ సత్యమేవ జయతే నా అమృతం అనే దాంట్లో అది 2 క్లాజుల యొక్క మరి కలయిక అయితే, ఆ నా అమృతం అనే దాన్ని తీసి సత్యమేవ జయతే అనే ఒక ఆ మెయిన్ వాక్యాన్ని తీసుకొని దాంట్లో ఆ పీఠం కింద ఆయన లిఖించడం జరుగుతుంది. ఇది దేవనాగరి లిపిలో, దేవనాగరి లిపి అంటే నథింగ్ బట్ సాంస్క్రిట్ అన్నమాట. ఆ లిపిలో దాన్ని రాయడం జరుగుతుంది. ఇది దీని యొక్క అర్థాన్ని కనుక చూస్తే అసలు తాత్వికులు చాలా ఆశ్చర్యపోయారు. అంటే ఈ ఒక సింహ తలాటములో ఇంత అర్థం ఉందా? కాబట్టి ఇంతకంటే చాలా గొప్ప అర్థాన్ని ఇచ్చేటి ఇంకా మన భారత చరిత్రలో ఏం లేవు. కాబట్టి దీన్ని మనము జాతీయ చిహ్నంగా స్వీకరిద్దామని చెప్పేసి మన భారత ప్రభుత్వము, కొంతమంది తాత్వికులు దీన్ని తీసుకోవడం జరుగుతుంది. దీన్ని 1950 జనవరి 26వ తారీఖున భారత ప్రభుత్వం జాతీయ చిహ్నంగా లేదా అధికార ముద్రగా లేదా అధికార చిహ్నంగా స్వీకరించడం జరుగుతుంది. 1950 జనవరి 26. ఇది ఇప్పుడు దీని మీద బిట్స్ ఎలా అడుగుతాడు అంటే, ఇప్పుడు దీంట్లో మనం చెప్పుకున్నాం, దీంట్లో మొత్తము ధర్మచక్ర పీఠ భాగంలో ఎన్ని జంతువులు ఉన్నాయి అనొచ్చు. 4 జంతువులు ఉన్నాయి. మరి పీఠ భాగంలో 4 జంతువులే కాకుండా టోటల్ గా ఎన్ని జంతువులు ఉన్నాయి అన్నప్పుడు ఎన్ని ఉన్నాయా? 8 అంటే ఓకే. అంటే సింహము అనేది ఒకటే కదా, అంటే 5, 4 మొత్తం 4 ఉంటాయి సార్. అది అంటే రకాలు అని. అట్ట కాకుండా సంఖ్యాపరంగా మొత్తం ఎన్నిటిని చూడవచ్చు అన్నప్పుడు మీరు చెప్పింది ఆన్సరు. సంఖ్యాపరంగా అన్నప్పుడు అది ఆన్సరు. రకాల పరంగా అన్నప్పుడు సింహము. ఓకేనా? చెప్పండి అప్పుడు ఎన్ని ఉన్నాయా? ఏనుగు, సింహం, వృషభం, గుర్రం. వృషభం 4 సార్. అది టోటల్ గా అయితే 8. మొత్తం సంఖ్యాపరంగా ఎన్ని జంతువుల్ని మనం వాడు చూడవచ్చు అని అంటే అప్పుడు 8 అంటాం. అలా కాకుండా రకాల పరంగా అయితే 4 రకాలే చూస్తాం. ఇవి ఓకేనా? ఉపనిషత్తులో సూక్తి యొక్క పూర్తి రూపము అన్నాడనుకో, అప్పుడు సత్యమేవ జయతే నా అమృతం అని ఇట్లా ఈ విధంగా అడుగుతాడండి. 1 సెకండ్ సార్. ఏమ్మా? సంఖ్యాపరంగా ఇప్పుడు గుర్రమును, ఎద్దు, ఏనుగు, సింహం అని వస్తాయి కదా, అవి పైన 4 ఇవి 3 అంటే 7 అవుతాయి కదా సార్. అంటే ఇంకొకటి 8 అవుతుందమ్మా. అప్పుడు సింహాలే నా 5 అయ్యిల్లా. ఓకే. మా సింహాలే 5వది. అంటే పైన నించొని ఉండే సింహాలు, ఇంకొకటి చిన్న సింహం ఒకటి ఉంది పీఠ భాగంలో. ఓకే ఓకే. అర్థమైంది కదా? ఇప్పుడు ధర్మచక్రానికి ఎడమ వైపు గుర్రం, కుడివైపు వృషభము, మళ్ళీ పీఠానికి వెనుక భాగంలో సేమ్ అక్కడ కూడా ధర్మచక్రమే ఉంటది. కాకపోతే మనం ఇక్కడ చూడలేము అనమాట. వెనక భాగంలో 2 ఉంటాయి. వాటిల్లో ఒకటి ఏనుగు, ఒకటి చిన్న సింహం. ఓకేనా? అది మీరు మామూలుగా అయితే కొట్టి చూడండి, గూగుల్లో కొట్టి చూడండి, దాని రూపం మనకు వచ్చేస్తుంది. ఓకేనా? అది సరే. దీన్ని భారత ప్రభుత్వం 1950 జనవరి 26వ తారీఖున
జాతీయ చిహ్నము లేదా జాతీయ ముద్ర లేదా అధికార ముద్ర లేదా నేషనల్ ఎంబ్లమ్ గా స్వీకరించింది. క్లియరా? ఓకే, అంతే. నేను మళ్ళీ అన్ని రాపిస్తా, తీసేయండి. తర్వాత జాతీయ గేయం. జాతీయ గేయం లేదా నేషనల్ సాంగ్ వందే మాతరం. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. వందే మాతరం అనే మాటకు అర్థం ఏంటి? మీరు వెతికి చెప్తున్నారు, గూగుల్లో సెర్చ్ చేయకుండా చెప్పాలి. వందే మాతరం అనే దానికి అర్థం అంటే వెంటనే చెప్పేయాలా మనం. ఇప్పుడు భాస్కరుడు అంటే సూర్యుడు అంటావు. మా తరాలందరికీ వందనం. ఎవరికి? ఈ తరానికి వందనం. ఓకే, వందే మాతరం అంటే అదే వందే మాతరం. అది వందే మాతరం. భరత మాత నీకు వందనం అని. భరత మాత నీకు వందనం, అది వందే మాతరం అనే దానికి మీనింగ్ ఏంటంటే భరత మాత నీకు వందనం. ఇది సాంస్క్రిట్ వర్డ్. ఓకే, అసలు ఈ వందే మాతరం అనే కాన్సెప్ట్ ఏంటంటే బెంగాల్ ప్రాంతంలో ఈ బెంగాల్ ప్రాంతంలో ఒక మహత్తర ఘట్టం జరిగింది. సరే, ఆ ఘట్టాన్ని అట్టు పెడితే బకింగ్ చంద్ర చటర్జీ అనే ఆయన ఒక చాలా అద్భుతమైన కవి అన్నమాట. ఆయన మంచి నవలాకారుడు, మంచి కవి. ఆయన ఆ రోజుల్లో ఒక పాట రాస్తాడు. ఆ పాటని సాంస్క్రిట్ లో రాసుకుంటాడు. అదే వందే మాతరం అనే పాటని సంస్కృత భాషలో రాస్తాడు. సరే, ఈ సంస్కృత భాషలో రాసిన తర్వాత దాన్ని అప్పుడప్పుడు ఆయన పాడుకుంటా ఉండేవాడు. అయితే ఇప్పుడు ఈయనకి ఒక అద్భుతమైన ఘట్టం అనేది ఆయన మనసులో మెదిలింది. ఆ కాలంలో సన్యాసులు అనేవాళ్ళు తిరుగుబాటు చేస్తారు. ఈ సన్యాసులు తిరుగుబాటు చేసినప్పుడు ఆ సన్యాసి తిరుగుబాటు అనే దాన్ని కూడా చాలా అద్భుతంగా కొంచెం ఆయన వర్ణించి ఒక నావెల్ గా రాస్తాడు. ఓకేనా? ఆ నావెల్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆ నావెల్ పేరు ఆనంద మఠం లేదా ఆనంద్ మఠ్. ఈ ఆనంద మఠం అనే నవలని బెంగాలీ భాషలో రాస్తాడు. అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఆనంద మఠం అనే నవల రాయక ముందే ఆయన వందే మాతరం అనే పాట రాసుకున్నాడు. ఇప్పుడు ఆయనకి ఏమనిపించిందంటే, ఈ వందే మాతరం అనే ఆ గేయాన్ని ఈ నావెల్లో మనం యాడ్ చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన ఆయనకు వచ్చింది. సో అప్పుడు దాన్ని యాడ్ చేయడం, కొంతమంది విమర్శకులు పాట ఏమో సాంస్క్రిట్ లో ఉంది, నావెల్ ఏమో బెంగాలీ భాషలో ఉంది కదా, అది ఎట్లా, అది బాగుండదేమో అన్నారు. అప్పుడు ఆయన లేదు, చాలా బాగుంటది అనే దాన్ని ఆయన దాంట్లో యాడ్ చేసి ఆయన ముద్రిస్తాడు. ఇక్కడ ఆయన నవల్లో చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, సన్యాసి అంటే అన్ని వదిలేసినాడు. కాబట్టి అన్ని వదిలేసినోడికి దేశంతో ఏం పని? మామూలుగా సన్యాసి అంటే ఇంకా వాడు భార్య, బిడ్డ, ఇంకా అలానే మరి సంసారం, కుటుంబం, స్నేహితులు అందరినీ వదిలేసి అట్లా ఏదో సన్యాసిగా మారిపోతాడు. అన్ని వదిలేసిన సన్యాసికి దేశంతో ఏం పని? కానీ వాళ్ళు సన్యాసులు అయినా సరే దేశం కోసం, దేశ స్వాతంత్రం కోసం, ఒక దేశ మనుగుడు కోసం బ్రిటిష్ వారి మీద, ఆ బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి నవాబుల మీద, వీళ్ళ మీద తిరుగుబాటు చేస్తారు. ఇప్పుడు దీన్ని చాలా అద్భుతమైన ఒక ఘట్టంగా ఆయన రాస్తాడు. ఇట్లా అన్ని వదిలేసిన సన్యాసికే చూడు దేశం మీద ఎంత ప్రేమ ఉందో అని. అదే ఆనందమఠం. ఈ నావెల్లో ఒక సందర్భాన్ని క్రియేట్ చేసి అక్కడ ఒక పాట పెడతాడన్నమాట. ఇది చాలా అద్భుతంగా 1882లో ఆ నావెల్ ముద్రించబడింది. చాలా మంది ఆ రోజుల్లో చదవడం జరిగింది. అయితే ఈ నవల కంటే కూడా పాట చాలా మందిని ఆకర్షించింది. ఈ విధంగా నీకు 1882లో ఆనందమఠం అనే ఒక నవల ముద్రించడం, ఈ ఆనందమఠం అనే నవలలో ఉండే వందే మాతరం అనే పాట కూడా జనాలను ఆకర్షించడం జరిగింది. అయితే 1885లో జాతీయ కాంగ్రెస్ ఒకటి ఏర్పడింది. ఈ జాతీయ కాంగ్రెస్ యొక్క సమావేశాలు ప్రతి సంవత్సరం డిసెంబర్లో జరుగుతాయి. అలా 1896 డిసెంబర్లో జాతీయ కాంగ్రెస్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ 1885 డిసెంబర్ 28వ తారీఖున జాతీయ కాంగ్రెస్ సమావేశం కోల్కతా. ఈ కోల్కతా కాంగ్రెస్ సమావేశంలో ఈ గేయాన్ని పాడితే బాగుండు అనే ఆలోచన బకింగ్ చంద్ర చటర్జీకి వచ్చింది. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్ని ఆయన బతిమలాడతాడు.
ఈ పాటను ఒకసారి సభలో పాడాలి, సభలో పాడడం నన్ను నుంచి కాదు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే, అలా 1896 డిసెంబర్ 28వ తారీఖున కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో మొదటిసారిగా దాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ పాడతాడు. అయితే అంతకుముందు దాన్ని మామూలుగా అనధికారికంగా చాలా మంది పాడున్నారు. ఇది జాతీయ కాంగ్రెస్ లో పాడటం. అంతకుముందు దాన్ని జాదూ భట్ట అనే అతడు మల్హరి రాగంలో కవ్వాలి తానంలో ట్యూన్ చేస్తాడు. అయితే ఈ మల్హరి రాగం కవ్వాలి తానం కొంచెం అంటే ఫాస్ట్ గా కొంచెం కవ్వాలి టైప్ లో ఉంటది కదా, అది దేశభక్తికి అని చెప్పేసి ఈయన సలా ట్యూన్ కడతాడు. ఆ ట్యూన్ ని దేశ్ రాణి రాగ్ అంటారు. దేశ్ రాణి రాగ్ లేదా దేశ్ రాగ్ అంటారు. ఓకేనా? కాబట్టి వందే మాతరం అనే పాట ఏ రాగంలో ఉంది అంటే దేశ్ రాణి రాగ్ అనే ఒక రాగంలో ఉంది. మరి రాగాలంటే మీకు ఐడియా ఉంది, అది మళ్ళీ మనం కల్చర్ లో చెప్పుకుంటాం. కల్చర్ లో సంగీతం అనేది వస్తుంది కదా, ఆ సంగీతం అనే మాటలో మనం ఈ రాగం అంటే ఏంటి అనేది చెప్పుకుంటాం. అలా ఇది దేశ్ రాణి రాగ్ లో బాణి కట్టడం జరిగింది. 1896 డిసెంబర్ 28వ తారీఖు కాంగ్రెస్ సమావేశంలో, కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో దీన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ పాడి వినిపించాడు. రాసిందేమో బకిం చంద్ర చటర్జీ, దాన్ని మొదట పాడింది రవీంద్రనాథ్ ఠాగూర్. ఇక ఆ తర్వాత 1905లో అరవింద్ ఘోష్ అనే అతడు ఈ పాట గొప్పతనాన్ని ఇంగ్లీష్ వాళ్ళకి తెలియజేయాలని చెప్పేసి ఆయన దాన్ని ఆంగ్లంలోకి అనువదిస్తాడు. ఈ బిట్ అయితే డిఎస్సికి చాలాసార్లు అడిగాడు. వందే మాతరం అనే గేయాన్ని 1905లో ఆంగ్లంలోకి అనువదించింది ఎవరు అని అంటే అరవింద్ ఘోష్. అరవింద్ ఘోష్, ఈ అరవింద్ ఘోషే ఆయన్నే అరవిందుడని, ఓకేనా, మహర్షి అరవింద అని ఇట్లా పిలుస్తుంటారు. ఆయన లైఫ్ డివైన్, లవ్ అండ్ డెత్, సావిత్రి, చాలా అద్భుతమైన బుక్స్ రాస్తాడు. అరవిల్లి అనే ఒక అంతర్జాతీయ నగరాన్ని నిర్మించింది కూడా అరవింద్ ఘోషే. ఆయన దాన్ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేస్తారు. అయిందా? ఇక ఈ వందే మాతరం అనే మాటకి చాలా అద్భుతమైన చరిత్ర ఉంది. ఈ మాట ఎక్కడ సరే వాడినా బ్రిటిష్ వాళ్ళు దాన్ని నేరంగా పరిగణించేవాళ్ళు. వందే మాతరం అనే మాట ఉపయోగిస్తే చాలన్నమాట. ఆ రోజుల్లో కేసులు పెట్టడం ఇవన్నీ చేసేవాళ్ళు. అంటే ఒక రకంగా వందే మాతరం అనే ఆ మాటలో కానీ ఆ పాటలో కానీ ఒక వైబ్రేషన్ ఏదో తెలియకుండా ఉంది. అందుకని వందే మాతరం బ్రిటిష్ వాడు ఎక్కడైనా పోతున్నప్పుడు వందే మాతరం కనుక అన్నారనుకో కేసు పెట్టడమో లేదంటే వాళ్ళని జైల్లో వేయడమో లేకపోతే ఏదో ఒకటి చేసేవాడు. అక్కడ జనాలందరూ ఏకమయ్యేవాళ్ళు, వాళ్ళ మీద తిరుగుబాటు చేసేవాళ్ళు. ఇలా పివి నరసింహారావు అని మన మన మరి తెలుగు జాతి ముద్దుబిడ్డ, ఆయన అంత గొప్ప నాయకుడు అయ్యేదానికి కారణం వందే మాతరమే. 1937 ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన మరి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా లేదా పాలక వర్గానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని చేపట్టి ఆ ఉద్యమంలో యూనివర్సిటీలో వందే మాతరం అని పేరు పెట్టారు. అప్పుడు ఆ వందే మాతరం ఉద్యమాన్ని చేపట్టింది ఆయన కాబట్టి యూనివర్సిటీలో ఆయన సస్పెండ్ చేస్తారు. అప్పుడు ఆయన నాగపూర్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ చదువుతాడు. ఆ విధంగా ఆయన జాతీయ కాంగ్రెస్ లో ఒక మెయిన్ లీడర్ గా అవ్వడం, ఆ తర్వాత దేశానికి ప్రధాని కూడా అయ్యాడు. అంటే పివి నరసింహారావు లాంటి ఒక నాయకుడిని మన భారత జాతికి పరిచయం చేసిన ఒక మహోజ్వల ఘట్టమే వందే మాతరం. ఇలా వందే మాతరం అనేది జాతీయ ఉద్యమ స్ఫూర్తినిచ్చిన గేయంగా చెప్తారు. అందుకని భారత ప్రభుత్వం 1950 జనవరి 24వ తారీఖున దీన్ని జాతీయ గేయంగా సో జాతీయ గేయం. ఇంకా దీని మీద బిట్టి ఎలా అడిగినా కూడా మీరు అంటే అది ఏ నావెల్ నుంచి తీసుకున్నారు, అది ఏ భాషలో ఉంది, నవల ఏ భాషలో ఉంది, నవల్ని ఎప్పుడు ముద్రించారు, దాన్ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేశారు, ఇట్లాంటి అది ఏ రాగంలో ఉంది, ఫస్ట్ దానికి ఎవరు రాగం కట్టారు, ఇవన్నీ మనం చెప్తున్నాం. ఓకేమ్మా, సరే ఒకసారి చూడండి. సో ఇది వందే మాతరం అనే గేయాన్ని సాంస్క్రిట్ లో ఆయన రాస్తాడు. ఎవరు? బకిం చంద్ర చటర్జీ. ఆ తర్వాత 1882లో నవల ముద్రిస్తాడు. ఆ నవలలో ఇది ఉంది. అంటే యాక్చువల్ గా ఇప్పుడు మనం ఎలా చెప్పుకోవాలి, ఆ నవల నుంచి ఇది స్వీకరించారు. నెక్స్ట్ 1896 డిసెంబర్ 28వ తారీఖు దీన్ని మొదట పాడింది రవీంద్రనాథ్ ఠాగూర్, కలకత్తా కాంగ్రెస్ సమావేశం. దానికి ట్యూన్ చేసింది కూడా ఆయనే. ఆ ట్యూన్ ఏ రాగంలో ఉంది అంటే దేశరాణి రాగ్ లో, ఓకేనా, అది ఉంటుంది. దాన్ని ఆంగ్లంలోకి అనువదించింది అరవింద్ ఘోష్. ఇది హైలైట్ పాయింట్.
1950 జనవరి 24వ తారీఖున దాన్ని భారత ప్రభుత్వం జాతీయ గేయంగా స్వీకరించింది. ఇది జాతీయ ఉద్యమ స్ఫూర్తినిచ్చిన గేయంగా దాన్ని మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ జాతీయ గీతం జనగణమన. సో జాతీయ గీతం జనగణమన నేషనల్ యాంథమ్. సో ఇందాక చెప్పింది సాంగ్, ఇది యాంథమ్. ఈ గేయానికి గీతానికి ఏంటయ్యా తేడా అంటే, గేయము అనే దాంట్లో పల్లవి, అనుపల్లవి, చరణం లాంటివి ఉంటాయి. అదే గీతము అనే దాంట్లో ఈ గేయాలు అదే మామూలుగా పల్లవి, అనుపల్లవి, చరణాలు అట్లాంటివి ఏమి ఉండవు. ఓకేనా? కాబట్టి సో అర్థమైంది అనుకుంటాను. గీతము అంటే పల్లవి, అనుపల్లవి, చరణం ఇట్లాంటి ఏమీ లేకుండా, అంటే రిపీట్ కాకుండా సాగిపోతూ ఉంటుంది, దాన్ని గీతము అంటారు. పల్లవులు, అనుపల్లవులు, సాకిలు ఇట్లాంటి ఏదన్నా కనుక వస్తే దాన్ని గేయము అంటారు. సో ఇందాక గేయం చెప్పుకున్నాం, ఇప్పుడు గీతం. సో గీతం జనగణమన. కానీ ఈ జనగణమన ఇందాక మీరు ఏం చెప్పారంటే, జనగణమన అనే దాన్ని ఎక్కడ ఏ గ్రంథం నుండి స్వీకరించారంటే, మీరు అందరూ ముక్త కంఠంతో గీతాంజలి అని చెప్పారు. ఏ గ్రంథము నుండి స్వీకరించబడలేదు. అదేందండి మరి మీరు అడిగారు కదా అంటే, కొన్ని బుక్స్ లో అట్లా రాసిందమ్మా, గీతాంజలి అనే గ్రంథం నుంచి స్వీకరించారని రాసింది, అది తప్పు. ఓకేనా? సో అది ఏ గ్రంథం నుండి స్వీకరించబడలేదు. 1911లో 5వ జాతీయ రాక సందర్భంగా రవీంద్రనాథ్ ఠాగూర్ దీన్ని బెంగాల్లో, కలకత్తాలో శాంతి నికేతన్లో కూర్చొని రాస్తాడు. బెంగాలీ భాషలో రాయడం జరిగింది ఈ గీతాన్ని. ఓకేనా? అయితే ఇది ఒక గీతంగా అంటే రాసుకున్నాడు. 1911 డిసెంబర్ 27వ తారీఖు కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో దీన్ని పాడడం జరిగింది. కాకపోతే దీన్ని ఈసారి బృందగానం కదా, ఇది ఎక్కువ మంది పాడతారు, అంటే ఒకరు కాకుండా కొంతమంది కలిసి పాడతారు. అలా ఆ పాడిన వాళ్ళల్లో మళ్ళీ మెయిన్ సింగర్ ఉంటారు కదా, అలా మెయిన్ సింగర్ ఎవరంటే సరళాదేవి చౌదూరాణి. సో సరళాదేవి చౌదూరాణి, పూర్ణిమ బెనర్జీ, ఇట్లా కొంతమంది అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ బంధువులు, వీళ్ళంతా కలిసి ఆ గీతాన్ని ఫస్ట్ పాడడం జరిగింది. ఇక 1911 డిసెంబర్ 27 కలకత్తా కాంగ్రెస్. ఇందాక అది చూడండి, డిసెంబర్ 28, 1896. ఇది 1911 డిసెంబర్ 27, అంటే ఒక రోజు తేడా. డిసెంబర్ 28 అది, డిసెంబర్ 27 ఇది పాడడం జరిగింది. నెక్స్ట్ 1912లో తత్వబోధిని అనే ఒక పత్రిక, ఈ పత్రిక వాళ్ళదే, ఠాగూర్లదే, అంటే దేవేంద్రనాథ్ ఠాగూర్ దాన్ని స్థాపిస్తాడు అనమాట. ఠాగూర్లదే. ఆ తత్వబోధిని అనే ఒక పత్రికలో ఈ గీతాన్ని ప్రింట్ చేస్తారు 1912లోనే. ఏ పేరుతో అంటే భారత విధాత అనే పేరుతో దాన్ని రాస్తారు, ప్రింట్ చేస్తారు. ఇలా భారత విధాత అనే పేరుతో మరి ప్రింట్ చేసిన తర్వాత ఆ పేపర్ ఎక్కడికైతే పోయిందో అందరూ చదువుతారు కదా పాటని, అలా చదవడం జరిగింది. అది అందరికీ అలా పరిచయం. నెక్స్ట్ 1919లో ఇదే గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదిస్తాడు. మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా. ఈ మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా అనే పేరుతో ఎక్కడ అనువదించాడు అంటే మదనపల్లి బీటీ కాలేజీలో అనువదిస్తాడు. ఆ సమయంలోనే ఈ జనగణమనకి అక్కడ కాలేజీలో ప్రిన్సిపల్ గా పనిచేసే కజిన్స్ భార్య మార్గరెట్ కజిన్స్ అనే ఆమె ట్యూన్ చేస్తుంది. ఓకేనా? అలా జనగణమన అనే దానికి ట్యూన్ కట్టింది ఎవరంటే మార్గరెట్ కజిన్స్ అని చెప్పవచ్చు. సరే, మొత్తం మీద 1919లో ఆంగ్లంలోకి అనువదించడం, దానికి ట్యూన్ చేయడం, ఇవన్నీ జరిగిపోతాయి. అయిపోయిందండి. తర్వాత 1950 జనవరి 24వ తారీఖున దీన్ని జాతీయ గీతంగా స్వీకరించడం జరిగింది. అయితే ఈ జాతీయ గీతం లేదా జనగణమన అనే దాన్ని కనుక తీస్తే ఇది మొత్తము 5 చరణాలుగా ఉంటుంది. అంటే స్టాంజాస్ అంటాం. స్టాంజా, చరణం అంటే స్టాంజా. మొత్తం 5 స్టాంజాస్. ఈ 5 చరణాల్లో మొదటి చరణములో 8 లైన్ల గీతాన్ని భారత ప్రభుత్వం స్వీకరించింది. అది గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో మొత్తము
అంటే 8 లైన్లు ఉంటాయి. మొదటి చరణంలో 8 లైన్లు ఉంటాయి. మిగిలిన చరణాలతో మనకు సంబంధం లేదు. ఆ 8 లైన్ల గీతాన్ని 1950 జనవరి 24వ తారీఖున అంటే వందే మాతరం తీసుకున్నప్పుడే దీన్ని కూడా తీసుకోవడం జరిగింది. దీన్ని పూర్తిగా పాడాలి అంటే 52 సెకండ్లు పడుతుంది. సంక్షిప్తంగా పాడాలంటే 20 సెకండ్లు పడుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సంక్షిప్తమైన భావన ఎందుకు అంటే కొన్ని ఎమర్జెన్సీ దళాలు ఉంటాయి, అత్యవసర పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇట్టున్నారు. ఇప్పుడు వీళ్ళు 52 సెకండ్లు అంటే ఇంచుమించు ఒక్క నిమిషం పాటు అంటే సైన్యం 1 నిమిషం కేటాయించాలి అంటే కొంచెం ఇబ్బంది. ఎందుకంటే శత్రువు ఏ పక్క నుంచి రావచ్చు మనకు తెలియదు. అందుకని అటువంటి వాళ్ళు 20 సెకండ్లో పాడుకోవాలి. ఇది మామూలుగా యాక్చువల్గా ఏంటంటే పూర్తిగా పాడేదానికి 52 సెకండ్లు, సంక్షిప్తంగా పాడేదానికి 20 సెకండ్లు అనే భావన వాళ్ళ కోసం పెట్టారు. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే మనం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కాకపోయినా సరే ఒక వెసులుబాటు ఉంది కాబట్టి ఎప్పుడైనా మనకు టైం లేకపోతే 20 సెకండ్లు మనం పాడేసుకొని వెళ్ళిపోతుంటాం. ఇదమ్మా దాని అర్థం. కాబట్టి పూర్తిగా పాడాలంటే 52 సెకండ్లు పడుతుంది, సంక్షిప్తంగా పాడాలంటే 20 సెకండ్లు పడుతుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కూడా 20 సెకండ్లే పడుతుంది. అయితే ఈ జనగణమన ఏమంటా రాశాడు పాపం రవీంద్రనాథ్ ఠాగూరు. అది రాసినప్పుడు ఆ రోజుల్లో వివాదం అయింది, 1985లో అయింది, 88లో అయింది. ఇప్పటికీ దాదాపు 4-5 సార్లు వివాదం అయింది ఈ గీతం. ఎందుకు ఈ గీతం వివాదం అయింది అంటే కొన్నిసార్లు పాజిటివ్ గా అయింది, కొన్నిసార్లు నెగిటివ్ గా అయింది. కేరళలో జెహోవాస్ విట్నెసెస్ అని ఒక సంస్థ, చాలా సంస్థలు కోర్టులో కేసులు వేస్తుండే. అప్పుడు అక్కడ స్కూల్లో పిల్లలు కొంతమంది ఒక స్కూల్లో పిల్లలు పాడల, ఏది జనగణమన అనేది పాడల. అప్పుడు స్కూల్ వాళ్ళు ఏం చేశారు అంటే జనగణమన పాడనందుకు స్కూల్ పిల్లల్ని స్కూల్ నుంచి బయట పంపించారు, టీసీ ఇచ్చి పంపించేశారు. అప్పుడు కోర్టుకు పోతే కోర్టు ఏం చెప్పిందంటే జనగణమన పాడనందుకు స్కూల్ నుంచి పంపించే ఒక నిబంధన ఏమీ మనకు రాజ్యాంగంలో ఎక్కడా లేదు, కాబట్టి వాళ్ళ సీట్ వాళ్ళకి ఇచ్చేయండి అంటూ ఇప్పుడు అసలు ఎందుకు జనగణమన వీళ్ళు పాడలేదో తెలుసుకోవాలి అనుకునేది కోర్టు. అప్పుడు కోర్టుకి వీళ్ళు ఇచ్చింది ఏంటంటే ఒక వివరణ ఇస్తారనమాట. ఇందాక ఏం చెప్పాను, 1911లో 5వ జార్జి రాక సందర్భంగా కదా ఈ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ రాశాడు అని మనం అనుకున్నాం. సో 1911 డిసెంబర్ 11లో 5వ జార్జి రాక సందర్భంగా రాశాడు అనే దాని మీద మరి అది నిజమా అబద్ధమా మనకు తెలియదు. కోర్టులో అయితే వీళ్ళు చెప్పింది ఏమండి, 1911లో 5వ జార్జి రాక సందర్భంగా ఈ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ రాశాడు. దీని అసలు అర్థం ఏంటి అంటే జనగణమన అధినాయక జేహే అంటే భారతదేశంలో ఉండే జనుల మనసుల యొక్క అధినాయకుడు అంటే బ్రిటిష్ వాడ అధినాయక జేహే, నీకు జయము కలుగుగాక అంటే 1911లో 5వ జార్జి రాక సందర్భంగా ఇది రాశాడు కాబట్టి ఇక్కడ అధినాయకుడు 5వ జార్జి అంటే బ్రిటిష్ వాడు. కాబట్టి జనగణమన అధినాయక జేహే అంటే భారతదేశంలో ఉండే జనుల మనసుల యొక్క అధినాయకుడైన బ్రిటిష్ వాడ నీకు జయము కలుగుగాక. భారత భాగ్య విధాత, భారతదేశానికి భాగ్యాన్ని ఇచ్చేవాడా, సృష్టికర్తతో సమానుడా, భారత భాగ్య విధాత. పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా అంటే ఎన్ని రాష్ట్రాల పేర్లు, పంజాబ్ అంటే పంజాబ్, సింధు అంటే సింధు, గుజరాత్ అంటే గుజరాత్, మరాఠా అంటే మహారాష్ట్ర, ద్రావిడ్ అంటే దక్షిణ భారతదేశం, ఉత్కల్ అంటే ఒరిస్సా, వంగ అంటే బెంగాల్, ఓకేనా, ఉత్కల వంగ, ఇన్ని రాష్ట్రాల పేర్లు, ఇన్ని ప్రాంతాల పేర్లు. అంటే ఇవన్నీ ఉత్కల వంగ, వింధ్య, హిమాచల, యమున, గంగ. వింధ్య అంటే వింధ్య సాత్పుర పర్వతాలు, హిమాచల్ అంటే హిమాలయ పర్వతాలు, వింధ్య హిమాచల, యమున నది, గంగా నది, ఉచ్చల జలధి తరంగ అంటే సముద్రాలు. ఇవన్నీ అంటే ఇందాక చెప్పిన ప్రాంతాలు కానీ ఇప్పుడు చెప్పిన ఈ కొండలు, గుట్టలు, లోయలు, నదులు ఇవి కానీ తవ శుభ నామే మీ నామానికి శుభం కలగాలని, గాహే తవ జయ గాథ మీ గాథల్ని పాడుతున్నాయి, ఓకేనా, కాబట్టి మీకు ఆశీస్సులు కలుగు చేయగాక అని ఈ విధంగా బ్రిటిష్ వాడిని ఆ రోజుల్లో పొగుడుతూ రాసిన గీతం అండి ఇది. అలా బ్రిటిష్ వాడిని పొగుడుతూ రాసిన గీతాన్ని మేమెందుకు పాడతాం, మేము పాడము అని వాళ్ళు కోర్టుకు వివరణిస్తారు. అప్పుడు జడ్జికి అర్థం కాలంటే దీంట్లో ఇంత అర్థం నిజంగా ఉందా అని జడ్జికి అర్థం కాలేదు. ఆ తర్వాత సరే దాన్ని ప్రభుత్వానికి వదిలేస్తున్నాము అన్నారు. అలా అది వార్తల్లోకి వచ్చింది. ఇది రాసినప్పుడు కూడా వివాదం అయింది. అప్పుడు
రవీంద్రనాథ్ ఠాగూర్ ఏం చెప్పాడంటే, నేను భరతమాత గొప్పతనాన్ని మాత్రమే రాశాను కానీ బ్రిటిష్ వాడు గొప్పతనాన్ని రాయాల్సిన కర్మ నాకేం ఉంది అని చెప్పేసి ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద దాని అంతర్గత ఉద్దేశము అది ఠాగూర్కు మాత్రమే తెలుస్తుంది, మనకి ఎవరికి తెలియదు. అలా మొత్తం మీద జనగణమన అంటే అది. ఆ విధంగా జనగణమన వార్తల్లోకి వచ్చింది, అది వివాదమైంది. సరే, వివాదం అయినా సరే దాన్ని కొట్టేశారు. దీన్ని 1950 జనవరి 24వ తారీఖున జాతీయ గీతంగా మనం స్వీకరించాం. ఇక దీని మీద కూడా చాలా సార్లు కేసు వేశారని చెప్పాను. దీంట్లో సింధు పదాన్ని తీసేయాలని చెప్పేసి సంజయ్ భట్నాగర్ అనే అతను మళ్ళీ కోర్టులో కేసు వేశాడు. అయితే ఆ సింధు పదాన్ని తీయాల్సిన అవసరం ఏం లేదు. ఆ సింధు అనే ప్రాంతం మీదే భారతదేశానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది కాబట్టి మా టైం వేస్ట్ చేసినందుకు నీకు 10,000 జరిమానా వేస్తున్నామని వాడికి 10,000 రూపాయలు జరిమానా వేశారు. ఇటు చాలా కేసులు జరిగి ఉన్నాయి. ఇంకో ఆయన నారాయణ అనే అతను కూడా ఒక కేసు వేస్తున్నాడు. సినిమా హాల్లో మనం ఇది పాడేటప్పుడు వచ్చేటప్పుడు నించోవాలని చెప్పేసి ఇట్లా రకరకాల. మొత్తం మీద జాతీయ గీతము పాడడం అనేది భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రాథమిక విధి. జాతీయ గీతాన్ని మనం గౌరవించడం, ఆలపించడం ఇదంతా ప్రాథమిక విధిగా, ప్రాథమిక విధుల్లో మనం 4A భాగం ఆర్టికల్ 51A రాసుకొని ఉంది. ఇదమ్మా జాతీయ గీతం జనగణమన గురించి స్టోరీ. ఓకే, ఇంకా దాని మీద ఎటువంటి బిట్ అడిగినా సరే మీరు చెప్పొచ్చు. టోటల్ గా నీకు ఏమర్థమైందంటే జనగణమన అనేది ఏ గ్రంథం నుండి స్వీకరించలేదని అర్థమైంది. ఇందాక ఏం చెప్పారు, గీతాంజలి అనే గ్రంథం అని చెప్పారు. గీతాంజలి కాదు, కానీ కొన్ని బుక్స్ లో గీతాంజలి అని రాసింది, అది తప్పు. ఓకేనా, రాస్తుంటారు మా వాళ్ళ ఇష్టం కదా, ఏముంది. ఇప్పుడు ఈ రోజుల్లో రాసే వాళ్ళకి ఇంకా అసలు యూట్యూబ్ లో పాఠాలు చెప్పే వాళ్ళకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. సో జనగణమన అనేది అది, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ క్లియరా? దాంట్లో ఇంకేం డౌట్ ఏం లేదు కదా, తీసే జనగణమన. సో ఫస్ట్ మనము జాతీయ చిహ్నం సింహతలాటం చెప్పుకున్నాం, తర్వాత గేయం చెప్పుకున్నాం, తర్వాత గీతం చెప్పుకున్నాం, ఇప్పుడు జెండా, జాతీయ జెండా. సో ఈ జాతీయ జెండా మీకు ఐడియా ఉంది, త్రివర్ణ పతాకం. ఈ జాతీయ జెండా త్రివర్ణ పతాకానికి కూడా పెద్ద స్టోరీ ఉంది. దీని బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దాం. పింగళి వెంకయ్య అని వజ్రాల వ్యాపారినే, ఈయన వజ్రాల వెంకన్నని కూడా అంటారు. ఈయన కృష్ణా జిల్లా బట్ల పెనమర్రు అనే ఊరం. ఈ బిట్ ఒకసారి అడిగాడు. కృష్ణా జిల్లా బట్ల పెనమర్రు. అయితే ఈయన గొప్ప ఆర్టిస్ట్, అంటే మంచి పెయింటర్. అలా చాలా నమూనాలు గీసేవాడు. భారతదేశం యొక్క జెండాలు, తర్వాత ఇంకా రకరకాల వాటిని ఆయన నమూనాలుగా గీసి పెట్టుకునేవాడు. 1921లో విజయవాడ కాంగ్రెస్ సమావేశం జరుగుతుంది. ఈ 21 విజయవాడ కాంగ్రెస్ సమావేశానికి గాంధీ గారు వస్తారు. అంటే గాంధీ తిలక్ ₹1,00,00,000 ఫండ్ అనే దాన్ని ఒకటి ఏర్పాటు చేస్తారు. ఆ తిలక్ ₹1,00,00,000 ఫండ్ దాంట్లో ఉపన్యసించడానికి వస్తారు. అలా గాంధీజీ వస్తున్నారు కాబట్టి గాంధీజీని కలవాలి అని అనుకుంటాడు ఆయన. అయితే పింగళి వెంకయ్య ఈ రోజు తెలుసు, ఆ రోజుకి పింగళి వెంకయ్య ఎవరు, ఒక సాదాసీదా వ్యక్తి. కాబట్టి ఆ ఏరియా వాయిస్ రావట్లేదు సార్. తీసుకోపోతాడు. తీసుకొని గాంధీజీ పరిస్థితి చూడండి కట్ అయింది. ఇప్పుడు వచ్చి అని ఆ పింగళి వెంకయ్యని పరిచయం. సార్ మళ్ళీ ఆగిపోయింది. సార్ వాయిస్ రావట్లేదు సార్ మళ్ళీ. పింగళి వెంకయ్య. ఓకేమ్మా. సో పింగళి వెంకయ్యని తీసుకోబోతారమ్మా అక్కడికి. పింగళి వెంకయ్య ఆయన తాను రూపొందించిన ఆ నమూనాని ఆయన పరిచయం చేస్తాడు, గాంధీ గారికి చూపిస్తాడు.
అప్పుడు గాంధీ గారు ఏమంటారంటే, ఇది నాకేం పెద్ద, నేను ఆర్టిస్ట్ కాదండి, నాకు ఐడియా లేదు వీటి మీద, నేను జాతీయ కాంగ్రెస్ దాంట్లో ఉండే పెద్దలు వీళ్ళతో మాట్లాడతాను, పరిశీలిద్దామని చెప్పి చెప్పడం, ఇంకా దాన్ని వదిలేశారు, అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ 1931 కరాచీ మీటింగ్ లో మళ్ళీ దీని ప్రస్తావన వచ్చింది, జాతీయ జెండా అంటే ఒకవేళ రేపు స్వాతంత్రం వస్తే మనకంటూ జెండా కావాలి కదా ఏంటి అని. అప్పుడు పింగళి వెంకయ్య జెండాని ఒకసారి పరిశీలిస్తారు. మళ్ళీ 34 ముంబై సమావేశంలో కూడా దాన్ని పరిశీలిస్తారు. అది అయిపోయింది. అయితే ఆ రోజుకి ఇంత టెక్నాలజీ ఏమీ లేవు కాబట్టి, ఏది యూట్యూబ్లని గూగుల్ అని అవేమీ లేవు కాబట్టి అంత పెద్దగా సమాచారం ఎవరికి తెలియదా. రూపాయికి సింబల్ ని రూపొందించడానికి చాలా మంది నమూనాలు పంపమన్నారు కదా, అప్పుడు కె ఉదయ్ కుమార్ నమూనా కదా, తీసుకున్నారా? అట ఆ రోజు ఉత్తరాది వాళ్ళ నమూనాలు కొన్ని తీసుకోవడం జరిగింది. సరే, 1946లో రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. సో రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది అంటే అర్థం ఏంటి? ఇంక మనకు రేపు మాపు స్వాతంత్రం వచ్చేస్తుందని కదా. కాబట్టి అప్పుడు రాజ్యాంగ పరిషత్లో మళ్ళీ చర్చ జరిగింది, ఇప్పుడు మనకి రేపు స్వాతంత్రం వస్తే మనకి జెండా కావాలి కదా అని. అప్పుడు పింగళి వెంకయ్య జెండా, అంటే పింగళి వెంకయ్య ఒక్కరు జాగ్రత్త పడబట్టి ముందు నమూనా ఇవ్వబట్టి ఏదో చరిత్రలో ఆయన ఎక్కాడు. ఆ నమూనాని పింగళి వెంకయ్య నమూనాని పరిశీలిస్తారు. అయితే ఆయన గీసిన దాంట్లో ఈ నూలు ఒడిగే రాట్నం ఒకటి ఉంటది అనమాట. ఈ రాట్నాన్ని తీసేసి దీని స్థానంలో ధర్మచక్రాన్ని పెడదాము అనే ఆలోచన యాక్చువల్ గా చేసింది ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దాన్ని రికమెండ్ చేసిన నెహ్రూ గారు అని చరిత్రలో రాయడం జరిగింది. ఇంకా దాన్ని మనం అట్టే ఫాలో అవ్వాలి, ఇంకా తప్పదు. ఎందుకంటే అంబేద్కర్ ఆ రోజు బౌద్ధ మతాన్ని స్వీకరించి, ఆయన హిందూ మతాన్ని త్యజించేసి బౌద్ధ మతాన్ని స్వీకరించేసి, ఇక ఆ బౌద్ధ కాన్సెప్ట్ ని చాలా గొప్పగా ఆయన నమ్ముతాడు అనమాట. దాంట్లో భాగంగానే ధర్మచక్రం ఉంది కదా అశోకుడిది, ఆ ధర్మచక్రాన్ని పెడదాము రాట్నం తీసేసి అని చెప్తాడు. సరే, ఇప్పుడు మనకు చరిత్ర పుస్తకాల్లో ఆ ధర్మచక్రం పెట్టమని చెప్పింది నెహ్రూ అని రాస్తున్నారు. ఓకే, సరే, మొత్తం మీద ఆ రాట్నం స్థానంలో ధర్మచక్రం పెట్టడం జరిగింది. ఇలా దీన్ని ఒక నమూనా అంటే కొన్ని చిన్న చిన్న మార్పులు చేసేసిన తర్వాత ఒక జాతీయ జెండా రూపొందించడం జరిగింది. దీన్ని 1947లో ఇంకా రాజ్యాంగ పరిషత్లో, అంటే ఇంకా మనకి స్వాతంత్రం రాలేదు కదా, రాజ్యాంగ పరిషత్లో దాన్ని చూపిస్తారు. ఆ రాజ్యాంగ పరిషత్లో నమూనా ప్రదర్శించేదానికి హంస మెహతాకి ఆ డ్యూటీని అప్పచెప్పారు. హంస మెహతా దాన్ని ప్రదర్శించింది. అప్పుడు ఆ నమూనా చూస్తారు. దీంట్లో పైన కాషాయం, మధ్యలో తెలుపు, కింద ఆకుపచ్చ. ఓకేనా? ఈ తెలుపు రంగు పట్టి మీద నీలి రంగులో ఉండే ధర్మచక్రం. ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది అందరికి, దాన్ని ఓకే అన్నారు. ఈ మేరకు 1947 జూలై 22వ తారీఖున రాజ్యాంగ పరిషత్ జాతీయ జెండాని ఆమోదించినట్టుగా మనం చెప్తాం. ఇక 47 జూలై 22న ఆమోదించేసింది కాబట్టి 47 జూలై ఆగస్టులో మనకి స్వాతంత్రం వచ్చింది. అలా 1947 ఆగస్టు 15 నుంచి ఇంకా అది అధికారికంగా అమల్లోకి వచ్చింది జాతీయ జెండాగా. ఓకేనా? ఇంకా ఈ జెండా గురించి ఇంకా మీకు తెలియాల్సిన అవసరాలు పెద్ద విషయాలు ఏమీ లేవు, అందరికీ ఐడియా ఉంది. పైన కాషాయము త్యాగానికి, ఆ ధైర్యానికి, మధ్యలో తెలుపు శాంతికి, సత్యానికి, కింద ఆకుపచ్చ విశ్వాసం, నమ్మకం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ మంది పంటలు, పాడి పంటలు, పసిడి పంటలు ఇవే కాదండి, విశ్వాసం, నమ్మకం, శక్తి అనే దానికి కూడా ఆకుపచ్చ రంగు అనేది సింబల్ గా ఉంది. నీలి రంగులో ఉండే ధర్మచక్రం అనేది అభివృద్ధి లేదా మార్పు లేదా ప్రగతి అనే దానికి సింబల్ గా మనం చెప్పుకోవచ్చు. ఇక మొన్నటి వరకు ఈ మన దేశంలో జాతీయ జెండాని అధికారికంగా తయారు చేసే సంస్థ క్షేత్రీయ సేవా సంఘ. ఇది కర్ణాటకలో ఉండేది. ఖాదీతో దాన్ని తయారు చేస్తారు. కానీ రీసెంట్ గా దాని మీద మళ్ళీ చిన్న మార్పు చేశారు. ఇప్పుడు కొన్ని సంస్థలకు అప్పచెప్పేశారు. అంతకుముందు క్షేత్రీయ సేవా సంఘ వాళ్ళు మాత్రం ఖద్దరుతో మాత్రమే తయారు చేయాలా, ఇప్పుడు దేంతో చేసుకోవచ్చు. ఇదండి, ఆ నియమం తీసేశారు. నెక్స్ట్ 2002 వరకు పర్వదినాల్లో మాత్రమే ఎగరేయాలి. కానీ 2002 నవీన్ జిందాల్ కోర్టులో కేసేసిన తర్వాత ఇప్పుడు
ఎవరైనా ఎప్పుడైనా జెండాని ఎగరేసుకోవచ్చు. ఇదొక మార్పు 2026 నుంచి న్యూ ఫ్లాగ్ కోడ్ అంటారు. తర్వాత ఈ న్యూ ఫ్లాగ్ సార్ వాయిస్ రావట్లేదు సార్. నియమాలు ఏం రూపొందించారంటే ఇది కనెక్ట్ చేసి వైఫై అయితే ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయం తర్వాత కూడా జెండాను ఎగురవేయవచ్చు. కాకపోతే ప్రస్తుతం జెండా అనే దాన్ని ఏంటి అంటే ఏదైనా సరే ప్రస్తుతం ఉండే జెండా నియమావళి ప్రకారం జెండాని నడుము కంటే కింది భాగంలో వస్త్రంగా ధరించకూడదు, జెండాని కిందేసి కూర్చోకూడదు, చిరిగిపోయిన జెండాని ఎగరేయకూడదు, జెండాని తిరిగి కట్ అయింది సార్. బహిరంగంగా కాల్చకూడదు. నియమాలు ఉన్నాయి. ఓకే, సో జెండా, సో నూతన నియమావళి న్యూ ఫ్లాగ్ కోడ్ ప్రకారంగా చెప్పుకొని వచ్చాను. 2002 జనవరి 26 తర్వాత ఎప్పుడైనా ఎగరేయచ్చు. మళ్ళీ రీసెంట్ గా మోడీ తాత వచ్చేసిన తర్వాత ఏం చేశాడు అని అంటే జెండా నియమావళిలో కొన్ని మార్పులు చేశాడు. ఏంటంటే సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయము తర్వాత కూడా ఎగురవేయవచ్చు, కద్దరుతోనే అవసరం లేదు, దేంతో అయినా తయారు చేసుకోవచ్చు అనే ఒక నియమం రీసెంట్ గా పెట్టడం జరిగింది. ఇదమ్మా. ఇకపోతే ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు మన యొక్క ఎంఎస్సీలు ఉంటాయి కదా, మన వాహన శ్రేణి ఉంటుంది కదా భారతీయులది. మన వాహన శ్రేణి పైన విదేశాలలో మన జెండా ఎడమ వైపు ఉంటుంది, వాళ్ళ జెండా కుడి వైపు ఉంటుంది. మన దేశంలో ఓకేనా, మన జెండా ఏదైనా వాహన శ్రేణిలో మన కుడి వైపు ఉంటుంది, ఇతర దేశాలవి ఎడమ వైపు ఉంటాయి. ఇది ఒక నియమం. ఇక ఎప్పుడైనా ఏదైనా మీటింగులు జరిగేటప్పుడు ఎప్పుడూ మన జెండా కుడివైపు ఉండాలి. ఓకేనా, ఇది జెండాకు సంబంధించిన నియమావళి. ఇక జెండా ఉంచా రహే హమారా అనే గీతాన్ని శ్యామ్లాల్ గుప్తా పార్షాద్ అనే ఒక వ్యక్తి రాస్తాడు. ఇది జెండా, జెండాకు సంబంధించిన ఓకేమ్మా భావజాలం. నెక్స్ట్ క్యాలెండర్. ప్రపంచం అంతా పొడవు కూడా అడుగుతారు కదా సార్. పొడవు అవన్నీ మీకు తెలుసు కదా. పొడవు వెడల్పులు 3:2. ఓకేనా, పొడవు వెడల్పులు 3:2, వెడల్పు పొడవు కనుక అయితే 2:3. ఇంకా ఎన్ని సింపుల్ చిన్న చిన్న విషయాలు, అవి ఏం పెద్ద మీకు అందరికి తెలిసాయి. తెలియని విషయాలు కొన్ని మనం ఎక్కువగా మాట్లాడతాం. ఓకేనా. తర్వాత ఓకే, నెక్స్ట్ జాతీయ క్యాలెండర్. ఇప్పుడు ఈరోజు పాశ్చాత్య ప్రపంచం అనుసరిస్తున్న క్యాలెండరు గ్రెగేరియన్ క్యాలెండర్. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అని రాసి ఉంటుంది చూడండి, దాన్ని గ్రెగేరియన్ క్యాలెండర్ అంటారు. దాన్ని మనం వ్యవహారికంగా ఇంగ్లీష్ క్యాలెండర్ అంటాం. సో ఈ గ్రెగేరియన్ క్యాలెండర్ అనే దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, అసలు క్యాలెండర్ అనేది పుట్టింది రోమ్లో. క్యాలెండర్ ని తయారు చేసింది రోమన్స్. అందుకనే ఆ క్యాలెండర్లో ఎక్కువగా రోమ్ దేవతల పేర్లు ఉంటాయి చూడండి. ఇప్పుడు జనవరి అనేది ఏంటంటే ఒక రోమ్ దేవత పేరు మీదుగా వచ్చింది. ఫిబ్రవరి కూడా అంతే. ఇట్లా మే కూడా అంతే. మేస్ లేదా మైస్ అంటారు, వీళ్ళతో దేవతలు. మార్చ్ అనేది మార్స్ అంటే అంగార గ్రహం మీదుగా దానికి ఆ పేరు వస్తుంది. ఇట్లా కొన్ని పేర్లు పెట్టుకుంటారు. అయితే ఆ రోజుల్లో ఈ క్యాలెండర్ అనే ఒక నియమము వీటన్నిటిని మనం చూసినప్పుడు
ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ అంత ముందు లేదనమాట. అది అదే ఆస్ట్రనామికల్ నాలెడ్జ్. అంటే ఖగోళానికి సంబంధించిన అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో లేదు కాబట్టి కొన్ని రోజులు 10 నెలలు పెట్టారు సంవత్సరం అంటే, కొన్ని రోజులు 11 నెలలు పెట్టారు, కొన్ని రోజులు 12 నెలలు పెట్టారు. ఈ విధంగా నీకు 12 నెలలు అనే ఒక కాలచక్రాన్ని తయారు చేసిన ఆయనే పోప్ గ్రెగరీ. ఆ పోప్ గ్రెగరీ పేరు మీదుగా దాన్ని గ్రెగేరియన్ క్యాలెండర్ అని పిలుస్తున్నాం. దీంట్లో కొన్ని సర్దుబాట్లు చేస్తారు. ఈ సర్దుబాట్లు భాగంగా చూడండి, ఇప్పుడు డిసెంబర్ డెకా అంటే 10, డెకా అంటే 10. ఇప్పుడు ఆ డెకా నుంచి వచ్చిందే డిసెంబర్. ఈ డిసెంబర్ అనేది ఇప్పుడు 12. ఆక్టా అంటే 8, ఇప్పుడు ఆక్టా అంటే 10. నవ అంటే 9, ఇప్పుడు నవ అంటే 11, అంటే నవంబర్. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? కొన్ని నెలల్ని సర్దుబాటు చేశారు. దీంట్లో మళ్ళీ అగస్టస్ చక్రవర్తి, జూలియస్ సీజర్ పేరు మీదుగా జూలై. ఓకే, ఈ విధంగా నీకు దీని యొక్క రూపకల్పన అనేది ఒక రోజు జరిగింది కదా, మరి కొన్ని వందల సంవత్సరాలు పట్టింది. ఫైనల్ గా దాని రూపాన్ని తీసుకొచ్చినోడు పోప్ గ్రెగరీ కాబట్టి దాన్ని గ్రెగేరియన్ క్యాలెండర్ అంటున్నాం. ఇది ఓకేనా? పాశ్చాత్య ప్రపంచం అనుసరిస్తున్న క్యాలెండర్ గ్రెగేరియన్. అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, జాతీయ చిహ్నం అని జెండా అని అన్ని పెట్టుకుంటున్నాం కదా, క్యాలెండర్ కూడా మనకు అవసరం. అలా జాతీయ క్యాలెండర్ గా క్రీస్తు శకం 78లో కనిష్కుడు ప్రారంభించిన శకయుగం ఆధారంగా ఒక క్యాలెండర్ తయారు చేశారు. మీకు హిస్టరీలో కనుక వెళితే కనిష్కుడు అనే ఒక పాఠం వస్తుంది అనమాట. కుషాన రాజు, కుషాన రాజ్య స్థాపకుడు కుజులకాడ్ ఫైసిస్, ఆ తర్వాత విమాకాడ్ ఫైసిస్, ఆ తర్వాత కనిష్కుడు వస్తాడు. ఈ కనిష్కుడు చాలా గొప్ప రాజు. ఈయన 2వ అశోకుడు అంటారు. ఆయన పెషావర్ లేదా పురుషపురం రాజధానిగా పరిపాలిస్తాడు. ఆయన విదేశీయుడు అయినప్పటికీ చాలా గొప్ప భారతీయ రాజుగా పరిపాలిస్తాడు. ఆయన స్టార్ట్ చేసిన యుగమే శకయుగం, క్రీస్తు శకం 78. ఆ శకయుగ ఆధారంగా మన వాళ్ళు ఒక క్యాలెండర్ తయారు చేస్తారు, అదే శకయుగ క్యాలెండర్. ఈ శకయుగ క్యాలెండరు ఈ శకయుగ క్యాలెండర్ ప్రకారం తొలి మాసం చైత్రం. ఓకేమ్మా, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం ఐడియా ఉంది కదా, లాస్ట్ లో పాల్గొనం. ఓకే, ఇలా అది మార్చి 22వ తారీఖు మనకి న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది. కానీ మనం జనరల్ గా ఏం చేస్తాం, జనవరి 1ని కదా మనం న్యూ ఇయర్ జరుపుకునేది. అది గ్రెగేరియన్ ప్రకారంగా జనవరి 1. కానీ భారతీయ క్యాలెండర్ శకయుగ క్యాలెండర్ ప్రకారంగా ఏంటి అంటే మార్చి 22. కాబట్టి ఈ మార్చి 22వ తారీఖు మనకి న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఆ రోజే చైత్రం స్టార్ట్ అవుతుంది. ఇలా జాతీయ క్యాలెండర్ పేరు శకయుగ క్యాలెండర్. ఈ శకయుగ క్యాలెండర్ లో 12 మాసాలు ఉంటాయి. తొలి మాసం చైత్రం, చివరి మాసం పాల్గొనం. ఓకేనా? దీన్ని 1957 మార్చి 22వ తారీఖు భారత ప్రభుత్వం జాతీయ క్యాలెండర్ గా స్వీకరించింది. ఇవి ముఖ్యమైన విషయాలు. అయితే ఈ బిట్ ఒకసారి ఏమడిగాడంటే అప్లైలో అడిగాడు. అది బిఎడ్కి అనుకుంటా, డిఎస్సి కాదు కానీ బిఎడ్కి అనుకుంటాను. ప్రస్తుతము మన జాతీయ క్యాలెండర్ ప్రకారంగా ఏ సంవత్సరం జరుగుతుంది అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ప్రస్తుతం మన జాతీయ క్యాలెండర్ ప్రకారం ఏ సంవత్సరం జరుగుతుంది? ఏమ్మా? క్రోధినామ సంవత్సరం. ప్రస్తుతం తెలుగు సంవత్సరాలు. క్రోధినామ సంవత్సరం అంతేనా? అదేనా ఫైనల్ ఆన్సర్? నెల అడిగారు కదా. ప్రస్తుతము నేను మళ్ళీ ఒకసారి వినండి ప్రశ్న. ప్రస్తుతము మన జాతీయ క్యాలెండర్ ప్రకారంగా, అంటే ఉగాది ప్రకారము తెలుగు సంవత్సరాల ప్రకారం కాకుండా మన జాతీయ క్యాలెండర్, ఇది నేషనల్ క్యాలెండర్ అమ్మా. ఇప్పుడు నేను చెప్పింది ఈ నేషనల్ క్యాలెండర్ ప్రకారం ప్రస్తుతము ఏ సంవత్సరం? శ్రావణం సార్, శ్రావణం. ఏ సంవత్సరం జరిగిద్దా సార్? ఇది ఏ సంవత్సరం అంటున్నారా?
అదే ఏ సంవత్సరం జరుగుతుంది ఇప్పుడు? చైత్ర మాసంలో జరుగుద్ది. ఇది ఏ సంవత్సరం? అంటే ఇప్పుడు ఎన్నో సంవత్సరమేనా సార్ దాని అర్థం? అంతే అంతే, అవును. అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 50లో అయితే 74 వస్తుందా సార్? 74. ఓకే ఓకే, సరే. ఇప్పుడు మీకు కాన్సెప్ట్ అర్థం కాల. ఇది ఒకసారి చూద్దాం, నేను చెప్తా వినండి. వినండి, జాగ్రత్త వినండి. ఇప్పుడు క్రీస్తు శకము 78లో శకయుగము స్టార్ట్ అయింది. క్రీస్తు శకం 78లో శకయుగం స్టార్ట్ అయింది అంటే శకయుగము మన క్యాలెండర్ ప్రకారంగా మొదటి సంవత్సరం. అంటే ఇప్పుడు ఇది గ్రెగేరియన్ ప్రకారంగా 2024. గ్రెగేరియన్ ప్రకారం 2024 అయినప్పుడు మనము శకయుగ క్యాలెండర్ ప్రకారంగా గ్రెగేరియన్ కంటే 78 సంవత్సరాలు వెనకున్నాం. అంటే ఇప్పుడు 2024లో మీరేం తీసేయాలా? 2024లో 78 తీస్తే ఎంత వస్తే అంత. 2024లో 78 తీసేయండి. రెండు 2024లో నుంచి 78 సంవత్సరాలు తీసేయండి. 1940 యాడ్ చేయాలా సార్, తీసేయాలా? తీసేయాలి. 46 కదా సార్? 1946 సార్. 46. ఇప్పుడు మన క్యాలెండర్ ప్రకారంగా మనకు జరుగుతున్న సంవత్సరం 1946. మీ ఇళ్లలో జబ్బాకన్నామని ఇట్లాంటి మళ్ళీ కోచింగ్లు మానిపిస్తారు. ఇదేంద్ర మొన్నటి దాకా బాగున్నారు మా పిల్లోళ్ళు సంవత్సరాలు మర్చిపోతున్నారు. ఇది మన క్యాలెండర్ ప్రకారం. మన క్యాలెండర్ ప్రకారం 1946 జరుగుతుంది. ఓకేనా? ఇది ఒకసారి బిఈడికి అడిగాడు నాన్న. అంతే కదా అమ్మా. ఇప్పుడు చెప్పింది ఏంటంటే మన క్యాలెండర్ అంటే జాతీయ క్యాలెండర్ ప్రకారము ప్రస్తుతం ఏ సంవత్సరము అంటే ఏ సంవత్సరం జరుగుతుందో దాంట్లో -78 78 సంవత్సరాలు తీసేయడమే. 78 సంవత్సరాలు తీస్తే ఎంత వచ్చింది అనుకో. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ తీస్తావు మళ్ళీ మారిపోతుందా? అప్పుడు 47 వస్తుందా? అది కాబట్టి మనము మన క్యాలెండర్ ప్రకారం ఏ సంవత్సరం కనుక్కోవాలి అంటే గ్రెగేరియన్ -78. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు మన క్యాలెండర్ ఓకే కదా. ఇదే డేట్న 1957 మార్చి 22వ తారీఖున భారత ప్రభుత్వం ఇంకొక అంశాన్ని కూడా స్వీకరించింది. అదేంటి అంటే దశాంశమాన పద్ధతి లేదా డెసిమల్ సిస్టమ్. అంటే డెసిమల్ సిస్టమ్ అంటే ఏంటి అంటే అప్పటిదాకా మనము మన భారతీయ కరెన్సీ ప్రకారంగా మాట్లాడుకునేవాళ్ళం. మీకు ఐడియా ఉందో లేదో 3 పైసలు, 6 పైసలు, 12 పైసలు అని చెప్పేసి ఆ రోజుల్లో పిలిచేవాళ్ళు. వీటిని అర్ధన, అన, బేడ అని పిలిచేవాళ్ళు. అర్ధన అంటే 3 పైసలు, అన అంటే 6 పైసలు, బేడ అంటే 12 పైసలు. అంటే ఇప్పుడు వాళ్ళకి అది తెలియట్లేదులేండి. కొంచెం ఇప్పుడు మీకు నాకు కనీసం ఒక వేరియేషన్ ఒక 20 ఏళ్ళు ఉంటుందా? ఉంటది. మాకు ఐడియా ఉంది, వీళ్ళకి ఐడియా లేదు. వీళ్ళకి మాకంటే ముందు ఒక 20 ఏళ్ళు ఉంటారు చూడు, వాళ్ళకి ఇంకా బ్రహ్మాండంగా ఐడియా. నాకు కూడా తెలుసు, ఐడియా ఉంది కదా. 3 పైసలు 3 పైసలు 3 పైసలు 6 పైసలు అవి ఉండేటివి అప్పుడు 12 పైసలు. వాటిని తీసేసి పైసా, 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు, పావలా పెట్టారు. దీన్నే దశాంశ పద్ధతి అంటారు. ఈ దశాంశ పద్ధతి అనేది లేకముందు మనం మామూలుగా ఎక్కడి పోయినా రూపాయికి 16 అనాలే కదా అంటారు. అంటే అనా అంటే 6 పైసలు, 16 96 అంటే 96 పైసలు ఆ రోజుల్లో మనకి రూపాయితో సమానం. ఇది లెక్కకు బాగలేదని బ్రిటిష్ వాడు ఏం చేశాడంటే డెసిమల్ సిస్టమ్ అని పెట్టాడు, అంటే పైసా. అందుకనే పైసా అనే భావన నుంచే ఇప్పుడు మనకి నయా పైసా, నయా అంటే కొత్త అని, అంటే కొత్త పైసా విధానం వాళ్ళు ప్రవేశపెడతారు. అప్పటి నుంచి మనకు సామెత కూడా మారింది, చేతిలో నయా పైసా లేదు అంటాం. తర్వాత చేతిలో చిల్లిగవ్వ లేదు అని అంటారు. ఇదేందయ్యా అంటే ఆ రోజుల్లో అంటే నీకు ఇప్పుడు
ప్రాచీన కాలంలో నాణ్యాలకి మామూలుగా రంధ్రం ఉండేది అన్నమాట. దానికి ఒక మధ్యలో రంధ్రం చేసింది, అందుకే దాన్ని చిల్లి గవ్వ అని పిలిచేవాళ్ళు, చిల్లు ఉండేది కాబట్టి. అలా నీకు ఈ కరెన్సీలో కూడా మార్పు వస్తా వచ్చింది. అలా ఈ 3 పైసలు 6 పైసలు విధానం తీసేసి నయా పైసా విధానం పెడతారు. అంటే పైసా 5 పైసలు 10 పైసలు 20 పైసలు. దీన్ని డెసిమల్ సిస్టమ్ లేదా దశాంశమాన పద్ధతి అంటారు. దీన్ని కూడా 1957 మార్చి 22వ తారీఖున భారత ప్రభుత్వం ఆమోదించింది. అయితే ఇది 1957 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. క్యాలెండర్ ఓకే కదా. ఇంకా మిగిలినవన్నీ ఇంత వివరం లేదమ్మా, అంత వెరీ సింపుల్. ఆ తర్వాత జాతీయ పక్షి నెమలి. 1964 నుంచి నెమలికి ముందు ఏం లేదండి, కాకపోతే మగ నెమలి. ఆడ నెమలికి పింఛము ఉండదు, డాన్స్ వేసేది కూడా మగ నెమలే. ఈ నెమలి యొక్క శాస్త్రీయ నామం పావో క్రిస్టేటస్. డిఎస్సికి అయితే నాకు తెలిసి 4 సార్లు అడుగున్నాడు. 3 సార్లు ఏమో మామూలుగా జాతీయ పక్షి ఏందన్నాడు, ఇంకొకసారి మన భారత జాతీయ పక్షి నెమలి యొక్క శాస్త్రీయ నామం ఏంటి అన్నాడు. పావో క్రిస్టేటస్. 1964 పావో క్రిస్టేటస్ అని గుర్తుపెట్టుకో, అంతే. ఇక జాతీయ జంతువు పెద్ద పులి. ఇవన్నీ మీకు ఐడియా ఉన్నాయి. 1971 డిసెంబర్ దాకా సింహము, 1972 జనవరి 1 నుంచి పెద్ద పులి లేదా ప్యాంతారా టైగరిస్. దీన్నే రాయల్ బెంగాల్ టైగర్ అంటారు. మరి అంతకుముందు సింహం ఉంటే టైగర్ ని ఎందుకు పెట్టారయ్యా అంటే, పులులు అనేటివి అంతరించిపోతున్నాయమ్మా. ఈ పులులు అంతరించిపోయేదానికి కారణం ఎవరంటే మనిషి. ఎందుకు మనిషి కారణము అంటే, పులిని వేటాడుతున్నాడు దుర్మార్గుడైన మనిషి. దేనికోసమో తెలుసా? పులి గోరు కోసం, పులి మాంసం కోసం, పులి చర్మం కోసం. పులి చర్మాన్ని ఆ రోజుల్లో మెడిటేషన్ కోసం కింద వేసుకొని కూర్చునేవాళ్ళు. ఇళ్లలో గోడలకు కూడా దాన్ని అట్లా ఏమంటాం తగిలిచ్చేవాళ్ళు. నెక్స్ట్ పులి గోర్లను ఆర్నమెంట్స్ లో వేసి చేపించుకునేవాళ్ళు, ఒక దండలాగా చేపించుకునేవాళ్ళు అనమాట. పులిగోరు చాలా కాస్ట్ ఆ రోజుల్లో. అంటే పులిగోరు ఒంటి మీద ఉంటే ధైర్యం అని నమ్మేవాళ్ళు. ఇలా పులి గోరు కోసంగా, చర్మం కోసంగా చూడండి అంత పెద్ద జీవిని మనిషి చంపాడు. అందుకని భారత ప్రభుత్వం ఏం చేసిందంటే, పులులు అంతరించిపోతున్నాయి, ఇప్పుడు గనక మనం దీన్ని జాతీయ జంతువుగా ప్రకటించకపోతే, దీని మీద చట్టం చేయకపోతే ఇక కష్టమని అప్పుడు ఒక చట్టం చేసి దాన్ని జాతీయ జంతువుగా ప్రకటించారనమాట. ఎప్పుడైతే దాన్ని జాతీయ జంతువుగా ప్రకటిస్తామో ఇంకా దాన్ని మనం చంపకూడదు కదా, అది. అందుకని ఆ విధంగా నీకు సింహాన్ని తీసి దాని స్థానంలో పులి అందుకు పెట్టారు. 1972 నుంచి పెద్ద పులి లేదా ప్యాంతారా టైగరిస్ లేదా రాయల్ బెంగాల్ టైగర్ అని గుర్తుపెట్టుకోండి, అది. నెక్స్ట్ ఇక జాతీయ పుష్పము తామర. ఈ తామర అనే దాన్ని ఎందుకు తీసుకున్నాము అంటే, తామర అనేది మామూలుగా అది బురద నుంచి పుడుతుంది. బురద నుంచి పుట్టినప్పటికీ బురదను అంటనివ్వదు. దాని మీద బురద వేసామనుకోండి అది జారిపోద్ది. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఓరి మనిషి చూడు, ఇప్పుడు తామర బురద నుంచి పుట్టింది, ఆ బురద దాని మీద వేస్తే దానికి బురద అంటదు. అదే మనిషి కూడా అంతే, నికృష్టమైన జన్మం అంది, కానీ మనం ఎలా ఉండాలి? ఉత్కృష్టంగా ఉండాలి. అది తామర చూసి నేర్చుకోవాలి. అంటే కమలం లేదా పద్మం చూసి మనం నేర్చుకోవాలి అని చెప్పి పద్మం పెట్టుకున్నాం. దీంట్లో మొత్తం 64 అబ్జాలు ఉంటాయి, అంటే 64 రేకులు ఉంటాయి. ఇందాక అడిగా ఈ మాట. జాతీయ పుష్పము తామరలో ఎన్ని అబ్జాలు ఉంటాయంటే మీరు 9 అని అటు చెప్పారు. 64 ఉంటాయి. ఇది భారతీయ సంస్కృతికి కూడా సింబల్ గా మనం చెప్పుకోవచ్చు. జాతీయ పుష్పం తామర, ఓకేనా. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ నిలంబో న్యూసిఫెరా. ఇక జాతీయ వృక్షము మర్రి. సింపుల్, దానికి ఏం పెద్ద ఇదేం లేదు, దానికి సైంటిఫిక్ నేమ్ గుర్తుపెట్టుకోవడమే, ఫైకస్ బెంగాలెన్సిస్. ఇక జాతీయ జలచరం డాల్ఫిన్, ప్లాటినిస్టా గంగాటికా. జాతీయ వారసత్వ జంతువు ఏనుగు, ఓకేనా. ఎలిఫస్ మ్యాక్సిమస్ దీని యొక్క సైంటిఫిక్ నేమ్. ఇక జాతీయ పానీయం తేనీరు, టీ. నెక్స్ట్ జాతీయ స్వీట్ జిలేబీ. జాతీయ క్రీడ హాకీ, ఓకేనా. జాతీయ నది గంగా నది.
జాతీయ కూరగాయ గుమ్మడికాయ. ఇవి జాతీయ చిహ్నాలమ్మా. ఓకేనా? ఓకే జీకే